ముఖ్యంగా మాజీ సైనికుల యొక్క సమస్యలు అవి పరిష్కరించబట్టలేదు. సో వీటి అన్నిటినీ కూడాను మరి మా రాష్ట్ర పరంగా ఈ త్రిదళ మాజీ సైనికుల కమిటీ వాళ్ళు పోయిన సంవత్సరం నవంబర్లో ప్రకాశం జిల్లాలో ఖమ్మం, అర్ధవీడు, గిద్దలూరు, మార్కాపురము, దర్శి, ఒంగోలు ఒక వారం అంతా కూడాను ఈ ప్రాంతాల్లో మేము స్పర్శ ప్రోగ్రాం చేయటం వలన అక్కడ ఉన్నటువంటి మన సీనియర్ సిటిజన్స్, మన వృద్ధులైనటువంటి వారు, మనకంటే వయసులో పెద్దలైనటువంటి వారు వాళ్ళ సమస్యలు వినటం, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయడం కూడా అక్కడక్కడ చేయడం అనేటువంటిది జరిగింది పోయిన సంవత్సరం ఇదే నెలలో. దాని తర్వాత గుంటూరులో 3 రోజులు ఇదే విధంగా వీడియో ప్రొజెక్టర్ పెట్టి వాళ్ళందరికీ కూడాను ఈ విధంగా స్పర్శ గురించి అవగాహన ఇవ్వటము, 1 గంట వారికి స్పర్శ గురించి తెలియచేయటము, ఆ తర్వాత వాళ్ళకి సేవలు అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. ఆ గుంటూరులో 3 రోజులు అయిపోయిన తర్వాత విజయనగరంలో 2 రోజులు పెట్టాము, అదేవిధంగా శ్రీకాకుళంలో కూడా 2 రోజులు పెట్టడం జరిగింది. సో దీని తర్వాత మాజీ సైనికుల యొక్క సమస్యలు మా స్టేట్ కమిటీ దగ్గరికి రావడం బాగా ట్రాఫిక్ పెరిగిపోయింది. అందువలన ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఈ అసోసియేషన్ వాళ్ళకి అందరికి కూడా మేమేం చెప్తున్నామంటే మీది ఏ మండలము అంటే ఇప్పుడు మన ఉన్నారు, మన మండలం వాళ్ళని చెప్పారు, మా దగ్గర డైరెక్ట్గా రావద్దండి, మీ అసోసియేషన్ ద్వారా రండి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో సుమారుగా 1,00,000 మంది ఉన్నారు మన మాజీ సైనికులు. 1,00,000 మంది మాకు డైలీ కాల్ చేస్తూ ఉంటే నిజంగా నేను రాత్రి 11 గంటలకి పండుకున్నప్పుడు ఫోన్ చేసి, సార్ నేను లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇవ్వాలి సార్ అని నాకు ఫోన్ చేస్తాడు రాత్రి 11 గంటలకి. చెప్పండి అప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉంటుంది? రాత్రి 11 గంటలకి. మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్లస్ బ్యాంకింగ్ సెక్టర్లు వీళ్ళ ఉమ్మడిగా ఒక అంగీకారానికి వచ్చారు. అదేంటంటే ఎవరెవరైతే ఈ మిలిటరీ పెన్షనర్లు ఉన్నారో, అనగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, వీళ్ళు ఎవరెవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వాళ్ళకి 30 లక్షలు ఇవ్వాలి అనేటువంటిది అంగీకారం అనేటువంటిది జరిగింది. వింటున్నారా? దయచేసి గమనించండి. ఒక స్టేట్ బ్యాంకుకు మాత్రమే ఉన్నది అనేటువంటిది కొంతమందికి తెలిసిన విషయమే. మిగతా బ్యాంకుల్లో మాజీ సైనికుడు యాక్సిడెంట్లో చనిపోయి, గుర్తుపెట్టుకోండి, మిగతా వాళ్ళు మాజీ సైనికులు ఎవరైనా సరే యాక్సిడెంట్లో చనిపోయి ఎఫ్ఐఆర్ కాపీ ఉండి, పోస్ట్ మార్టం కాపీ ఉండి, మీరు బ్యాంకులో పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటారు, PAI అంటారు. దానికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ మీరు బ్యాంకులో సబ్మిట్ చేయడానికి ముందు మీ అకౌంట్ డిఫెన్స్ పెన్షనర్ అకౌంట్గా అయ్యి ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి సదుపాయాలు మీరు పొందుకోవాలి అనంటే మీ పెన్షనర్ అకౌంట్ డిఫెన్స్ పెన్షనర్ అకౌంట్గా మీరు మార్చుకొని ఉండాలి. అలా లేదనుకోండి అది వర్తించదు. బ్యాంకులో మారుస్తారండి. మీ స్టేట్ బ్యాంక్ వరకే అని కొంతమంది అనుకుంటున్నారు. మిగిలిన ఏ బ్యాంకుల్లోకి మీ పెన్షన్ ఉందో ఆ బ్యాంకులో మేనేజర్ దగ్గర నుంచి నాకు కాల్ చేయండి. ఆ మేనేజర్ ముందు నిలబడండి, నాకు కాల్ చేయండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ అయితే కెనరా బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా సార్ ఆ బ్రాంచ్ మేనేజర్ దగ్గర నిలబడి, సార్ నాది డిఫెన్స్ పెన్షన్ అకౌంట్ అండి, నాది కెనరా బ్యాంకులో, నాది డిఫెన్స్ పెన్షన్ అకౌంట్గా మార్చని అంటున్నాడు ఈ బ్రాంచ్ మేనేజర్ అని ఆయన ముందు ఎంతో నాకు కాల్ చేసి నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. మరుసటి రోజు ఉదయానికల్లా మీ పాస్బుక్లో ఫ్రంట్ పేజీలో డిఫెన్స్ పెన్షన్ అకౌంట్ అని ప్రింట్ చేపించి ఇప్పిస్తాను. ఇందులో ఎవరికి ఏ డౌట్ కూడా ఉండడానికి వీల్లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెంబర్ చెప్పండి సార్. సరే, సార్ నంబర్ అడిగారు కాబట్టి నేను నెంబర్ చెప్తాను, మీరు అందరూ నోట్ చేసుకోండి.
ఎవరికైనా కావాలంటే తర్వాత కార్లో విజిటింగ్ కార్డ్స్ అని నేను ఇస్తాను. అయినా నా నంబర్ నోట్ చేసుకోండి. నా నంబర్ వచ్చేసి 9110 53 77 88 9110 53 77 88. ఇది నా నంబర్ అండి. నా పేరు రెడ్డి శ్రీనివాస వరప్రసాద్. మన ఆంధ్ర రాష్ట్ర త్రివిధ దళాల మాజీ సైనికుల కమిటీకి చైర్మన్ని, అదేవిధంగా బాపట్ల జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్కి ప్రెసిడెంట్. ఓకేనండి. ఎస్బీఐలో అడిగాను సార్, డిఫెన్స్ పెన్షన్గా మార్చండి. వాళ్ళు ఏమన్నారంటే యాక్టివ్లో సర్వీస్లో ఉన్న వాడికే కానీ మీకు కాదు అని చెప్పారు. ఏ బ్యాంక్ అండి అది? ఎస్బీఐ. ఎక్కడ ఎస్బీఐ? మచిలీపట్నం. కాల్ చేయండి ఇప్పుడే. మచిలీపట్నం ఇప్పుడే కాల్ చేయండి. నెంబర్ ఉండాలి కావాలని నాకు తెలియదు. నేను తీస్తాం లేదంటే ఇప్పుడే నేను మాట్లాడిస్తాను మీతో. సార్ కాదర్ వస్తాను సార్. మచిలీపట్నం ఎస్బీఐ మేనేజర్ కాల్ చేయండి. భాస్కర్పురం బ్రాంచ్. ఈ లోపల మీ మొబైల్లో సెర్చ్ చేయండి, ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. ఇప్పుడే మాట్లాడిస్తాను. భాస్కర్పురం బ్రాంచ్. సార్ కొంచెం గూగుల్లో ఆ బ్రాంచ్కి ఓపెన్ చేయండి. ఆ ఫోన్ నెంబర్ సెర్చ్ చేసి ఇవ్వండి. మీతో మాట్లాడిస్తాను. ఇప్పుడే ఒకటే మాట్లాడతాను మీ ముందే. ఉంటావా పోస్టింగ్ వెళ్తావా? మాజీ సైనికులకి ఇవ్వాల్సిన సంక్షేమాలు సరిగ్గా చేస్తావా పోస్టింగ్ వెళ్ళిపోతావా? ఒకటే మాట్లాడతారు మీ ముందే. వినండి. ఉందండి ఒక్క నిమిషం. గూగుల్లో సెర్చ్ చేశారు కదా సార్. నంబర్ చెప్పండి. 086 722 2342. అకౌంట్ ఎవరిది? మీదేనా ఇది? డిఎస్పీ పెన్షన్ గోల్డ్లో ఉంది కదా ఆల్రెడీ? సార్ గోల్డ్లో ఉంది కదా ఇది మీదేనా? డిఎస్పీ పెన్షన్ గోల్డ్లోనే ఉంది కదా. మీరు విశాఖపట్నం అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ కదా? అయినా మచిలీపట్నమా? మచిలీపట్నం వైస్ ప్రెసిడెంట్ గారు కదా? దాంట్లో ఉంది చూడండి. మీరు వైస్ ప్రెసిడెంట్ గారు. మీరు పైన పైన నేను అందుకని ఫస్ట్ చెక్ చేస్తారా మాట్లాడతా. ఇక్కడ మన టైప్ ఆఫ్ అందులో టైప్ ఆఫ్ డిఎస్పీ పెన్షన్ గోల్డ్ అని క్లియర్గా ఉంది. టైప్ ఆఫ్ సింగల్ టైప్ ఆఫ్ అని ఉండిద్ది. టైప్ ఆఫ్ సింగిల్ అకౌంట్ లేకపోతే టైప్ ఆఫ్ అసోసియేషన్ కమిటీ వాళ్ళు బాగా అలర్ట్ గా ఉండాలా. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ చూసారా? టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ సింగిల్ టైప్ ఆఫ్ బాగా అలర్ట్ గా ఉండాలా. ఇచ్చాడు సార్. మొత్తం బుక్లో కేటగిరీ వాళ్ళకి తెలియదు. వీళ్ళకి ఏ కేటగిరీలో వీళ్ళని ఎంటర్ చేయాలని వాళ్ళకి తెలియదు. అప్పుడు నేను మాట్లాడి వాళ్ళకి కేటగిరీలో చెప్పి ఆ కేటగిరీ ఎంటర్ చేపిస్తాను. నేను అది చేపిస్తాను. ఎందుకంటే అన్ని వాళ్ళకి ఇప్పటివరకు చాలా మంది చేయించాను కాబట్టి. చూడండి ఇది పాస్బుక్లో అకౌంట్ టైప్ అన్నట్టు ఉంటుంది. A/C టైప్ ఉంటుంది. A/C టైప్. ఓకేనా? దాని ముందు సేవింగ్స్ రెగ్యులర్ లేదంటే సేవింగ్స్ రెగ్యులర్ అనేటువంటిది కనుక ఉంటే మీకు ఈ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వర్తించదు. ఎవరైనా ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే 18 సంవత్సరాలు నిండినటువంటి కూర్చోండి సార్. కూర్చోండి సార్. కూర్చోండి సార్. మిమ్మల్ని పిలుస్తారు సార్. మాకు సపోర్ట్ చేయాలా, మీరు కోఆపరేట్ చేయాలి. లేదంటే ఎట్లా సార్? కూర్చొని అందరికీ చేసి పెడతాం. మేము మాట్లాడి మా గొప్పి జరిగిపోతున్నాం.
కూర్చొని అందరూ చేసి పెడతాం. మాకు కూడా గాలి వస్తుంది, మీరు కూడా కూర్చొని ఎంతనో లేదంటే తప్పుతో ఓకే. సో 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలైనా మగపిల్లలైనా లేదంటే తల్లిదండ్రులైనా వారికి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈసీహెచ్ఎస్ పోర్టల్లో సబ్మిట్ చేస్తేనే వాళ్ళ కార్డులు పనిచేస్తాయి. వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మన ఎంఆర్ఓ గారు ఇచ్చేటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు ఇవ్వడానికి ఏంటంటే ఒకటేమో లంచం పుచ్చుకుంటూ ఉంటారు, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు 60,000, 70,000, కొంతమంది 40,000, కొంతమంది 1,00,000 వేస్తూ ఉంటారు. 1,00,000 వేసేసారంటే మీకు అది ఎందుకు పనికిరాదు. కానీ ఇక్కడ వాస్తవంగా చూస్తే ఆన్ గ్రౌండ్లో ఆవిడికి లేడీ కానీ జెంట్కి కానీ పిల్లలకు కానీ మరి ఒక మంత్లీ ఇన్కమ్ చూస్తే 1000 రూపాయలు కూడా ఉండదు. కానీ మరి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే 40,000, 50,000 కంటే తక్కువ వాళ్ళు వేయటం కుదరదండి అంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ పాన్ కార్డు ఒకటి చేయించుకోండి. పాన్ కార్డు చేయించుకుంటే దీనికి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో పాన్ కార్డు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ 0 తోటి వస్తుంది. దాన్ని ఫామ్ 26 AS అంటారు. అది మేము డౌన్లోడ్ చేసి ఇస్తాం మీకు ఇక్కడ, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఆ విషయాన్ని గమనించండి. మీకు అంటే మాజీ సంవత్సరాలు చేశారు సర్వీస్? 17 సర్వీస్ పెన్షన్ వస్తుంది. సర్వీస్ కానీ డిజేబిలిటీ అయిపోయింది. ఇంతకుముందు మీరు ఆర్ఎంబీ అయ్యి ఉంటుంది కదా, 15 వరకు వచ్చింది సార్. ఇంతకుముందు ఆర్ఎంబీ అయ్యింది కదా, ఆర్ఎంబీ అయింది కదా, ఆ కాగితాలు ఉన్నాయా? అవి కావాలా? అవి ఉంటే దాంట్లో ఏ క్లాస్ పెట్టాడంటే అర్థమవుతుంది. మళ్ళీ మీరు ఆర్ఎంబీ ఎప్పుడు చేయించాలి అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది. మీరు ఆర్ఎంబీ మళ్ళీ సబ్మిట్ ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఆ టైం లేదు, నేను వెళ్తున్న ఆటోలో వచ్చాయి. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి